ఒకే కాలేజీలో చదివిన ఇద్దరు ఫ్రెండ్స్ని ఊహించండి. ఇద్దరూ ఒకే మార్కులు తెచ్చుకున్నారు. ఇద్దరూ ఒకేలా కష్టపడ్డారు. ఒక 20 ఇయర్స్ తర్వాత ఒకరు కోటీశ్వర్లు అయ్యారు. మరొకరు సాధారణ జీవితంలో గడుపుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది? దీనికి సమాధానం ద సైకాలజీ ఆఫ్ మనీ బుక్లో 2వ చాప్టర్, లక్ అండ్ రిస్క్. మనం సక్సెస్ని చూసినప్పుడు అతను చాలా తెలివైనవాడు, చాలా కష్టపడ్డాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆథర్ మార్గన్ హౌసెల్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తారు. విజయంలో కష్టం మాత్రమే కాదు, లక్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఒక ఫెయిల్యూర్ పర్సన్ తప్పు చేశాడని కాదు, కొన్నిసార్లు రిస్క్ కూడా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇద్దరు ఒకే టైంలో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒకళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇంకొక వ్యక్తి స్టార్ట్ చేసిన దగ్గర ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇద్దరూ కష్టపడ్డారు, కానీ వాళ్ళ రిజల్ట్స్ అనేవి వేరు. అంటే కష్టం అవసరం, కానీ రిజల్ట్స్ని లక్ అండ్ రిస్క్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ చాప్టర్లో ఆథర్ మనకు చెప్పే ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, ఇతరుల సక్సెస్ చూసి అసూయ పడకండి. ఇతరుల అపజయాలను చూసి జడ్జి చేయకండి. మీ జర్నీ మీద మీ దృష్టి పెట్టండి. ఎందుకంటే మనం నియంత్రించగలిగేది మన నిర్ణయాలు, మన క్రమశిక్షణ, మన అలవాట్లు మాత్రమే. ఫైనల్గా విజయం అంటే కేవలం తెలివి కాదు, కేవలం కష్టమూ కాదు. కొన్నిసార్లు అదృష్టం, మరికొన్నిసార్లు రిస్క్. కానీ ప్రతిరోజు నేర్చుకునే అలవాటు మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఈ చాప్టర్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి బుక్స్ సమరీ కోసం నాలెడ్జ్ త్రూ బుక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక చాప్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.